హాయ్ హలో వెల్కమ్ టు వైరల్ హబ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసరికి మేము అన్నవరం వెళ్తున్నాం అన్నమాట. కార్లో వెళ్తున్నాము. చూసారు కదా, ఫుల్ ప్యాక్ అయిపోయింది కార్ అయితే. ఎవరెవరంటే అన్నయ్య, వదిన, వాళ్ళ పిల్లలు, తర్వాత వర్షగాడు, వెనకాల కర్ణ ఉంది, చిత్తిర అమ్మ ఉంది, ఇక మా బుడ్డదే పడుకుందనమాట. సో స్టార్ట్ అయ్యాము, అన్నవరం వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత అందరూ కలిసి వెళ్ళడం అనమాట. ఎప్పుడో ఒకసారి ఉగాదికి అనుకుంటా వర్షగాడితో వెళ్ళాము వైట్ డ్రెస్ తో. అప్పుడు ఫోటోలు దిగాము. ఈ పిల్లలందరూ కలిసి ఒకసారి కూడా వెళ్ళలేదు. సో అందరూ వెళ్తున్నాం అనమాట అమ్మమ్మ తాతయ్యని చూడడానికి. సో మధ్యలో వెళ్ళి కొట్టుకుంటున్నారు. ఏడ్ చేశాడు సుమి అన్నయ్య. దాని ముందు ఏడ్ చేశాడు, బయటికి వెళ్ళాడు కదా. చిచ్చి పరువు తీసింది నీ పరువు. సో అయితే దారిలో మేము తేటకుంట దగ్గర ఏంటంటే పెసరట్లు తింటాం అనమాట. అంటే మా ఫ్రెండ్ ఒకటి అలవాటు చేసాడు, అక్కడ చాలా బాగుంటాయి పెసరట్లు. వీళ్ళు కూడా ఎప్పుడు తినలేదు. సో అక్కడ తిందామని వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం, మీకు జర్నీ అంతా షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్డ్. సో మేము ఇక్కడ తేటకుంటకి అయితే వచ్చాం అనమాట. తేటకుంట లెఫ్ట్ అంటే స్ట్రైట్ గా వస్తున్నాడు అన్నవరం నుంచి, లెఫ్ట్ కి డౌన్ తిరిగితే మేము ఎప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ తింటాం అనమాట. మంజునాథ టిఫిన్స్ దగ్గర తింటూ ఉంటాం అనమాట. సో లోపల చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటనేసి, చూడండి. చూసారు కదా, ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నారు అనమాట. చిన్న చిన్నగా వేస్తున్నారు. దీని మీద కూడా పప్పు వేస్తారనమాట. చాలా బాగుంటాయి. అంటే చూడడానికి మీకు నార్మల్గా అనిపించవచ్చు, కానీ నేను కూడా ఫస్ట్ అంత బాగుంటుందా అని చూసి తర్వాత ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చిందనమాట. దాని మీద కొంచెం కారం పొడి ఏదో వేస్తారు మీకు కావాలనుకుంటే. అండ్ ఉప్మాతో కూడా ఇస్తారనమాట. దీంతో కూడా ఇక్కడ దబ్బకాయ పచ్చడి ఫేమస్, వాళ్ళు ఓన్గా చేస్తారనమాట. సిటీలో మనకి మోస్ట్లీ దొరకదు. ఈ దబ్బకాయ పచ్చడి ఇక్కడ స్పెషల్ అనమాట. అవే ఎలా ఉంది? ఎలా ఉంది? ఓయ్ నరికేసారు, పంట పాడవుతుందని నరికేసి పట్టుకుపోతున్నారు. తాడి చెట్లు అంటూ ఉండదు. మయాన్ని ఉంది కడుతుంది. 3 చెట్లు అంతే, 3 చెట్లు అవి బున్నానే కాదు, బున్నాంది అక్కడ. అదే మరి చెట్టు అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఏమేది ఇంకా రైస్, పచ్చడి, కొబ్బరి పచ్చడి, మామిడికాయ పప్పు నాకు ఫేవరెట్ అనమాట. 2 ట్యాంకులు తినేస్తున్నారు వీళ్ళు. నెయ్యి పప్పు నెయ్యి, మిరపకాయలు తెలుసు కదా, ఊర్లో మిరపకాయలు ఇది పరిస్థితి. ఇంకా ఇది వచ్చేసరికి పొంగనూరు రవ్వ అనమాట. చూసారు కదా, చిన్నగా ఉంటాయి ఇవి. ఇది దాని తల్లి అనమాట. సో ఆ కలర్కి ఈ బ్రీడ్ ఎలాగ వచ్చిందా అని అనుకుంటున్నారు. నేను అలా చూసి షాక్ అయ్యాను, కానీ దాని పిల్ల అనమాట ఇది ఇంతే సైజు ఉంటుందంట, ఇంకా పెరగదు. సో పొంగనూరు ఆవులు చిన్నవన్నీ ఇలాగే ఉంటాయి. ఉన్నావు నువ్వు అంత ఎక్కడికి పరిగెత్తుతావు, ఎక్కడ పారిపోతావు? దీంట్లోనే తిరుగుతుందంట. చిన్నగా బుజ్జిగా ఉంది, భలే ఉంది. ఫోటోలో వీడియోలో చూడడం ఇదే లైవ్. ఎక్కడికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది భయపడిపోయి. ఈ పొంగనూరు ఆవు అది కూడా పెద్దనాన్నగారి ఇంట్లో ఉన్నదనమాట. అలాగే వస్తున్నప్పుడు అక్కడ చూస్తే స్నేక్ ప్లాంట్ అది ఉందన్నమాట. సో స్నేక్ ప్లాంట్ అవి కూడా అక్కడ సింపుల్గా పెరిగేస్తున్నాయి బయటన. వాళ్ళకి స్నేక్ ప్లాంట్ అని కూడా తెలియదంట మా తమ్ముడికి అయితే. సో అక్కడ నేను ఒక చిన్న పీస్ తీసుకొని అది ఇంట్లో వేసుకుందామని చెప్పేసి తీసుకొస్తున్నాను. ఆ 2 కలిపి పెంచకూడదని చెప్పి కరుణ వాదిస్తుందనమాట అక్కడ. ఇంకా తుని నుంచి అన్నవరం వెళ్తున్న టైంలో మీకు లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా మామిడికాయలు అలా వరుసగా ఉంటాయి అన్నమాట. అన్ని షాపుల్లోని ఇలా పెట్టి ఉంటాయి.
ఇవైతే కలర్స్ అవి వేయరు అనమాట, డైరెక్ట్ గా తోటలను తెచ్చేసి అక్కడ అమ్మేస్తారు. సో ఇక్కడ చాలా బాగుంటాయి. మీరు వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ మీరు కొనుక్కోవచ్చు. సో మా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.